హాయ్ హలో నమస్తే వనక్కం శనార్థులు. దిస్ ఇస్ హరిత ఇలాసాగర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుషి లవ్స్. అందరూ కొత్త అప్డేట్స్ మేడం అని అడుగుతున్నారు. నా దగ్గర రియల్ అయిన అప్డేట్ ఉంటేనే నేను అప్డేట్ చేద్దామని ఫిక్స్ అయ్యానండి. అందరిలాగా ఏది పడితే అది నాకు వ్యూస్ కోసం కంటెంట్ కోసం చేయడం ఇష్టం లేదు. సో ఈరోజు కూడా నేను ఒక చాలా ఇంపార్టెంట్ అండ్ హ్యాపీయెస్ట్ విషయం మీతో షేర్ చేసుకోవడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇందులో వీడియో కూడా నేను ఓన్గా చెప్పింది కాదనమాట. మళ్ళీ నన్నెవరు నేనే చెప్పాననేసి దీని గురించి మాట్లాడకండి. నాకు తెలుసుకున్న విషయమే నేను చెప్తున్నానమాట. ఈ అశోక్ శ్రీనిధి అనే పర్సన్ వచ్చేసి ఒక ముగ్గురు వ్యక్తులు అటాక్ చేశారనేసి ఆయన వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఒక వీడియోని చూపించి కంప్లైంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియోని ఒకసారి మీరు చూడండి, నేను లాస్ట్లో పెడుతున్నాను. అందులో అసలు వాళ్ళు అటాక్ చేసినట్టే లేదు, వీడే ఒక యాక్షన్ క్రియేట్ చేసినట్టుగానే అనిపించింది నాకు. వీడి యాక్టింగే ఎక్కువ అనిపించింది. సో ఆ మ్యాటర్కి వస్తే ఏంటంటే కంప్లైంట్ చేశారనమాట. ఆ కంప్లైంట్ని పోలీస్ వాళ్ళు తీసుకోని కారణంగా మీడియా ముందుకొచ్చి ఆయన బాధను వెళ్ళగక్కుకుంటున్నాడనమాట. అలా వెళ్ళగక్కునేటప్పుడే అందులో ఆయన ఒక మాట అన్నారనమాట. ఏంటి అంటే ఎండి సార్ వచ్చేసి కండిషన్ బెయిల్ మీద బయటికి వస్తున్నారు అనేసి చెప్పారనమాట. సో అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే కేటీవీ ఆయన వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఆయన ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటారు కదా, ఎవరు ప్యానిక్ అవ్వద్దని అట్లా చెప్తాడు కదా అన్న థాట్లో వెళ్ళేది. కానీ మన ఎనిమినే చెప్తున్నాడు కదా, కండిషన్ బెయిల్ మీద బయటకు వస్తున్నాడు అనేసి. సో అది గుడ్ న్యూసే. అంటే ఒక 10 డేస్లో మన ఎండి సార్ నిజంగానే రాబోతున్నారని అర్థం. ఒకసారి ఆయన మాటల్లో కూడా వినండి, లాస్ట్లో చెప్తాడు ఆ మాట. ఒకసారి క్లారిటీగా వినండి, ప్లస్ వీడియோ చూడండి. நம்ம நீங்கள் எல்லாம் யோசிச்சு பாருங்க. ஒரு நாள் நம்ம 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 ஒரு வருஷம் ஒரு லைஃப் டைம் நம்ம சம்பாதிக்கிறது ஒரு 2451 கோடி அவன் கலெக்ட் பண்ணிருக்கான். நிறைய வந்திருக்கு. அதெல்லாம் கம்ப்ளைண்ட் கொடுத்தாச்சு. அது கம்ப்ளைண்ட் கொடுத்து ஒரு நடவடிக்கை இது நான் முட்டை எடுக்க கிடையாது. அவன் கண்டிஷன் பெயிலில் வராங்க. ஏன் நீங்க தடுக்க போறீங்க? காவல்துறை வந்து மனைவி విన్నారు కదా. సో లాస్ట్లో వచ్చేసి ఆయన అన్నాడు కదా కండిషన్ బెయిల్ మీద ఆయన రాబోతున్నారని. సో అది వినంగాక నాకు చాలా హ్యాపీ అనిపించి మీతో షేర్ చేసుకోవాలనిపించింది, చెప్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏది పడితే అది పెట్టను. ఇంపార్టెంట్ విషయము అంటేనే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.